ప్రవీణ్ ప్రకాష్ ఉద్యోగంలో నుంచి పక్కకి తప్పుకున్న జైలు శిక్షకి గురయ్యారు. ఇప్పుడు ఆయన ఓ నెల రోజుల టైం మాత్రం ఉంది. కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు వక్ర భాష్యం చెప్తూ అధికారులు వాటిని అమలు చేయకుండా ఉండడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయడం అధికారుల బాధ్యతని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయని పాఠశాల విద్యాశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్మీడియట్ బోర్డు అప్పటి కార్యదర్శి ఎంవి శేషగిరి బాబులకి నెల రోజులు సాధారణ జైలు శిక్ష, 2000 చొప్పున జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. వాళ్ళిద్దరి తరపున న్యాయవాదుల అభ్యర్థన మేరకు తీర్పు అమలు 4 వారాలు సస్పెండ్ చేసింది. తమ తీర్పు మీద అప్పీల్ కోర్టు స్టే ఇవ్వకపోతే జైలు శిక్ష అమలు నిమిత్తం ఈ నెల 21 హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ముందు లొంగిపోవాలని ప్రవీణ్ ప్రకాష్ శేషగిరి బాబులకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గత నెల 24 ఈ మేరకు తీర్పు ఇచ్చారు. విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ బోర్డులో పరిపాలనా అధికారి ఏఓగా పనిచేసిన ఎం విజయలక్ష్మి 2022 ఆగస్టు 31న పదవి విరమణ చేశారు. ఆర్థిక శాఖ 2022 జనవరి 31న జీవో 15 జారీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సుని